చిరిగిన బూట్లు వేసుకుంటే మన అదృష్టమే ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తు చెప్పే అసలు నిజం మీకు షాక్ ఇస్తుంది. చిరిగిన బూట్లు, పాతబడ్డ చెప్పులు ఇవి మనలో చాలా మంది పెద్దగా పట్టించుకొని సాధారణ విషయాలు. కానీ వాస్తు ప్రకారం ఇవే చిన్న నిర్లక్ష్యాలు మన అదృష్టాన్ని మార్చేసేంత ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ప్రతిసారి మనతో పాటు వచ్చే బూట్లు శుభశక్తిని ఆహ్వానించాలా, అశుభ శక్తిని తెచ్చిపెట్టాలా అన్నది వాటి స్థితి ఆధారంగా నిర్ణయం అవుతుందని విశ్వసిస్తున్నారు. మన పాదాల కిందున్న వస్తువులు ఎప్పుడూ భూమితో నేరుగా సంబంధించినవి కావడంతో అవి శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయని వాస్తు చెప్పే సూత్రం. చూసేందుకు చిన్న విషయంలానే అనిపించినా చిరిగిన బూట్లు ధరించి బయటకు వెళితే మన వ్యక్తిత్వం గురించిన మొదటి అభిప్రాయాన్ని పూర్తిగా చెడగొట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచి దుస్తులు వేసుకున్నా పాదాల్లో ఉన్న పాడైన చెప్పులు మొత్తం ఇమేజ్ ను తగ్గిస్తాయి. ఉద్యోగ ఇంటర్వ్యూస్, వ్యాపార మీటింగ్, పరీక్షలు, కోర్టు పనులు, ప్రాముఖ్యత గల వ్యక్తులను కలవడం వంటి సందర్భాల్లో ఇలా చిరిగిన బూట్లు వేసుకుని వెళితే మనసులో తెలియకుండా ఒక ప్రతికూల వైబ్ ఏర్పడుతుందని చెప్పబడుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం, ఆ సందర్భం మనకు అనుకూలంగా మారకపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని చెప్పడం కొత్తేమీ కాదు. వాస్తు ప్రకారం బూట్లు చిరిగిపోవడం లేదా చాలా పాతబడిపోవడం శని, రాహు, కేతు దోషాలను ప్రేరేపించే అంశాల్లో ఒకటిగా భావిస్తారు. వీటి ప్రభావం మానసిక ఒత్తిడి, అనవసర అడ్డంకులు, ఆర్థిక నష్టాలు, అనుకోని సమస్యల రూపంలో బయటపడుతుందని నమ్మకం. ముఖ్యంగా డబ్బు చేతిలో నిలవకపోవడం, ఇంట్లో పనులు సాగకపోవడం, చిన్న విషయమే పెద్ద సమస్యగా మారిపోవడం వంటి పరిస్థితులు ఈ ప్రతికూల శక్తుల లక్షణాలుగా చెప్పబడతాయి. చాలా మంది అనుభవంగా కూడా చెబుతారు, చిరిగిన బూట్లు వేసుకున్న రోజుల్లో పనులు సులభంగా జరగవు, ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది అని. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి వాస్తు చెప్పే జాగ్రత్తలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పాడైన బూట్లు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకూడదని, వెంటనే మార్చేయాలని సూచిస్తారు. ఇతరులు ఇచ్చిన బూట్లు ధరించడం, మన బూట్లను ఎదుటి వారికి ఇవ్వడం కూడా శుభకరంగా భావించరాదని అంటారు. అలాగే ఇంట్లో బూట్లు ఎలా, ఎక్కడ ఉంచుతున్నామన్నది కూడా ఒక ప్రధాన అంశమే. బూట్లు ఇల్లు మధ్య భాగంలో, పూజా స్థలం దగ్గర లేదా నిద్రించే చోటు పక్కన ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని భావిస్తారు. ఈ నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా మనసులో శుభశక్తిని పెంచుకోవడానికి, రోజువారీ జీవితం మరింత సాఫీగా సాగేందుకు చాలా మంది ఈ సూచనలను పాటించడం ఇష్టపడుతున్నారు. చివరిగా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతుంది, మనం ధరించే బూట్లు మన వ్యక్తిత్వాన్నే కాదు, మన ఆత్మవిశ్వాసాన్ని, మన నిర్ణయాలను, మన రోజు ఎలా ప్రారంభమై ఎలా ముగుస్తుందో కూడా ప్రభావితం చేస్తాయనే భావన వాస్తులో బలంగా ఉంది.